1990లలో ఒక హీరోయిన్ ఒక్క సినిమాకు ₹1,00,00,000 రెమ్యునరేషన్ అడగటం అంటే ఈ రోజు కోట్లలో పారితోషికాలు తీసుకునే స్టార్ హీరోయిన్ల కాలంతో పోల్చినా ఊహించలేని విషయం. కానీ అప్పట్లోనే ఆ రికార్డును సృష్టించిన నటి శ్రీదేవి. భారతీయ సినీ చరిత్రలో తొలి మహిళా నటిగా ఒక్క సినిమాకు ₹1,00,00,000 పారితోషికం అందుకున్న ఘనత శ్రీదేవికే దక్కిందని పలు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా 1990ల మధ్య కాలంలో ఆమె స్టార్డమ్ ఏ స్థాయిలో ఉందో ఈ ఒక్క రెమ్యునరేషన్ లెక్కే చెబుతోంది. శ్రీదేవి ప్రత్యేకత కేవలం ఆమె తీసుకున్న ₹1,00,00,000 పారితోషికంలో లేదు. దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు ఒకేసారి తన మార్కెట్ ను నిర్మించుకున్న అరుదైన నటిగా ఆమె ఎదిగారు. తెలుగు, తమిళ సినిమాల్లో చిన్న వయసులోనే నటిగా ప్రయాణం మొదలుపెట్టి ఆ తర్వాత హిందీ సినిమాల్లోనూ అగ్రస్థానానికి చేరుకున్నారు. 1980లలోనే ఆమె అత్యధిక పారితోషికం తీసుకునే మహిళా తారగా ఎదిగింది. హిమ్మత్ వాలా, మిస్టర్ ఇండియా, చాందిని, చాల్బాజ్, లమ్హే, ఖుదా గవాహ్ వంటి సినిమాలతో ఆమెకు ఏర్పడిన మార్కెట్ సాధారణ హీరోయిన్ స్థాయిని దాటి వెళ్లిపోయింది. ఇక 1990ల నాటికి పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. అప్పట్లో స్టార్ హీరోలే భారీ పారితోషికాలు తీసుకునేవారు. అయినప్పటికీ శ్రీదేవి కొన్ని సందర్భాల్లో తన సహనటుల కంటే ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసే స్థాయిలో ఉన్నారు. 1992 నుంచి 1997 మధ్య షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి అగ్ర హీరోలు సుమారు 50 నుంచి 75 లక్షల పరిధిలో పారితోషికం తీసుకుంటున్నారని నివేదికలు పేర్కొంటుండగా శ్రీదేవి మాత్రం ₹1,00,00,000 స్థాయికి చేరుకుందట. ఖాన్ హీరోలు ₹1,00,00,000 మార్క్ ను చేరుకునే సమయానికి శ్రీదేవి సినిమాలకు దూరమయ్యారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారతీయ సినిమా చరిత్రలో హీరోల్లో ₹1,00,00,000 పారితోషికం దాటిన తొలి స్టార్ గా మెగాస్టార్ చిరంజీవి పేరు నిలిచింది. 1992లో ఆపద్బాంధవుడు సినిమాకు ఆయన సుమారు 1.25 కోట్లు తీసుకున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత శ్రీదేవి మహిళా నటుల్లో ఆ స్థాయికి చేరుకున్నారు. అంటే 1990లలోనే దక్షిణాది బాలీవుడ్ కు చెందిన ఇద్దరు అగ్రతారులు పారితోషికం పరంగా ఒక కొత్త బెంచ్ మార్క్ ను సృష్టించారు. అయితే శ్రీదేవి కెరీర్ లో మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఇంతటి స్టార్డమ్ ఉన్న సమయంలోనే ఆమె సినిమాలకు దూరమయ్యారు. 1996లో వివాహం తర్వాత కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇచ్చి సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. 1997లో విడుదలైన జుదాయి ఆమెకు చాలా సంవత్సరాల పాటు చివరి చిత్రం అయింది. అప్పటికి ఆమె వయసు కేవలం 33 సంవత్సరాలే. అంటే తన కెరీర్ పీక్ లో ఉన్న సమయంలోనే ఆమె వెండి తెరకు దూరమైంది. ఇదే శ్రీదేవి స్టార్డమ్ ను మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది. సాధారణంగా ఒక నటుడు లేదా నటి మార్కెట్ ఎంతకాలం కొనసాగుతుంది అనేది సినిమాల సంఖ్య, వరుస విజయాలు, వయసు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కానీ శ్రీదేవి విషయంలో చాలా తక్కువ సమయంలోనే అగ్రస్థానానికి చేరుకుని దాదాపు పరిశ్రమ మొత్తం ఆమె పారితోషికం గురించి మాట్లాడుకునే స్థాయికి వెళ్లారు. ఆమెకు వచ్చిన రెమ్యునరేషన్ కేవలం నిర్మాతలు ఇచ్చిన డబ్బు కాదు. ఆమె పేరుతో సినిమా ఓపెనింగ్స్ రావటం, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండటం, హిందీతో పాటు దక్షిణాది మార్కెట్లోనూ ఆమెకు గుర్తింపు ఉండటం వంటి అంశాల ఫలితం. అందుకే ఈ రోజు హీరోయిన్లు ₹1,00,00,000 పారితోషికాలు తీసుకుంటున్నారని మనం చూస్తున్నప్పుడు ఆ దారికి చాలా ముందుగానే ఒక మహిళా స్టార్ బలమైన పునాది వేసిందని చెప్పుకోవచ్చు. శ్రీదేవి ₹1,00,00,000 పారితోషికం తీసుకున్న కథను కేవలం ఒక రెమ్యునరేషన్ రికార్డుగా చూడడం కంటే భారతీయ సినిమా పరిశ్రమలో మహిళా నటుల మార్కెట్ ఎంతగా ఎదగలదో నిరూపించిన మైలురాయిగా చూడాలి. ఒకప్పుడు హీరోయిన్ అంటే హీరోతో పాటు కనిపించే పాత్ర అనే దృక్పథం బలంగా ఉన్న సమయంలో శ్రీదేవి మాత్రం తన పేరుతో సినిమాను నడిపించే స్థాయికి చేరుకుంది. అందుకే ఆమెను కేవలం లేడీ సూపర్ స్టార్ అని పిలవటం కాదు, భారతీయ సినిమా ఆర్థిక వ్యవస్థలో మహిళా స్టార్ పవర్ కు ఒక కొత్త నిర్వచనం ఇచ్చిన నటిగా గుర్తించారు.